ఆఫ్ చాయ్. ప్లీజ్ బాబురావు గారు మాట్లాడుతున్నారు. సజ్జన గారు ఈ కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్, ఇంకా ఇక్కడ హీరోగా ఎవరున్నారు పేరు నమస్కారం. ఇవాళ ఛాయ్ వాళ్ళ పేరు మీద సినిమా తీయడం ఎంతో సంతోషం అనిపిస్తుందా. ఎందుకంటే నేను ఛాయ్తోనే పైకి వచ్చిన, ఇంకా నాకు ఎంతో సంతోషం అంటే పిలిచిందంటే నాకు ఇంకా సంతోషం అనిపించింది. నేను అంటున్నా కదా, ఛాయ్ వాళ్ళ పియ్యమైండు ఛాయ్ వాళ్ళ అని ఈ సినిమా రిలీజ్ అయినాక ఛాయ్ వాళ్ళ పేరు మీద సినిమా డైరెక్టర్ కానీ హీరో కానీ వరల్డ్లో ఫేమస్ కావాలని నా కోరిక. ఎందుకంటే ఛాయ్ అంటే పొద్దుగాలు లేచిన మళ్ళీ మంచి ఛాయ్ తాగినాక మంచిగా ఫ్రెష్ తయారవుతాడు. ఇంకా రాత్రి ఒకవేళ అంటే ఛాయ్ అంటే మంచి చకాయించిపోయినాక ఛాయ్ తాగితే అదే నాకు చకాయించి వెళ్ళిపోతుంది. ఛాయ్ అంటే ఎన్నో 50 రకాలు ఉన్నాయి, చెప్పేగా పెద్దగా అవుతుంది. అంటే ఒక మినిస్టర్ కానీ డాక్టర్ కానీ ఆయన ఆపరేషన్ థియేటర్ మీద పోకముందు ఒకవేళ ఛాయ్ తాగి అలవాటు ఉంటే, ఆనాడు ఛాయ్ తాగకుంటే ఆయన ఆపరేషన్ అయిన సక్సెస్ కాదు. ఆయనకు అట్లా నమ్మకం ఉన్నది. మినిస్టర్ అయినా ఏదైనా కానీ ఆ ఛాయ్ తాగినాకనే నాకు హ్యాపీనెస్. ఒక్కనాడు ఛాయ్ తాగకుంటే ఆఫీసులో పోతే ఇలా మనసు మించి కాలేదు. అంటే ఛాయ్లు ఎన్నో ఉన్నాయి తడిగలు. మన దోస్తు కావాలంటే ఛాయ్ తాగాలి. ఎవరైనా ఆకలి అయితే ఛాయ్ తాగాలి. ఎవరికైనా ఒకవేళ ఫంక్షన్లో పోయినామంటే, ఫంక్షన్ లేట్ అయిందంటే వాళ్ళకి ఛాయ్ తాగిపిస్తే కొంత గంట లేట్ అయినా కానీ వస్తుంది. అంటే ఛాయ్లో ఎంతో ఉన్నది. ఇక చెప్తే పెద్దగా ఉన్నది కానీ ఇక మీకైతే చెప్పసారా కానీ ఛాయ్లో ఎన్నో రకాలు. ఒకవేళ కోర్టులో ఫైల్ ఉన్నాయనుకో, అది ముంగట పెట్టాలంటే ఆయనకి ఛాయ్ తాపిస్తే ఆయన ఏం చేస్తారు, ఫైల్ ముంగట పెట్టేస్తారు. సార్ ఇవన్నీ సీక్రెట్లు కాదా? అంటే ఎన్నో ఉన్నాయి. నేను చెప్తే మీకు అనాలి, రాసుకోవాలంటే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. హిందీలో ఎక్కువ చెప్పచ్చు, నేను తెలుగులో చెప్పసాలి కానీ హిందీలో బాగా చెప్పచ్చు. మీరు చెప్పంటే చెప్తాను నేను. చాలా ఎక్కువ ఉన్నది, అది నేను హిందీలో చెప్పచ్చు. కానీ ఇక నిమ్మకాయ ఛాయ్ తాగితే మనిషికి ఏమవుతుంది, ఆలస్యం తక్కువ అవుతుంది అని, కడుపు ఏమైనా ఉబ్బి ఉంటే ఏమైనా ఉంటే నిమ్మకాయ ఛాయ్. మీకు అల్లం ఛాయ్ తాగితే అంత మనిషికి ఏమవుతుంది, అది అల్లం ఛాయ్ నాక ఏమన్నా దానికి ఖరాస్ అంటారు దానికి హిందీలో ఓవి. ఇంకా మసాలా ఛాయ్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇక నేను కానీ ఛాయ్ వాళ్ళ పేరు పెట్టినాక ఎంతో సంతోషం. నేను జీవితంలో ఛాయ్ వాళ్ళ పేరు పెట్టినాక ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాలి, 6వ తారీఖు రిలీజ్ అవుతున్నది, వరల్డ్ లెవెల్లో ఫేమస్ అవుతుందని అని ప్రతి ఒక్కరు ఛాయ్ వాళ్ళ అన్న వాళ్ళే ఛాయ్ తాగేటోడు బరాబరా సినిమా చూస్తాడని నాకు నమ్మకం. కావాలంటే నేను మా హోటల్లో వీళ్ళ ఛాయ్ వాళ్ళ సినిమా రిలీజ్ అయిపోయినాక ఈనాడు రిలీజ్ అవుతానంటే బరాబర్ ఆ కస్టమర్ ఛాయ్ వాళ్ళ నిలోఫర్ ఛాయ్ ఉన్నదా ఏ ఛాయ్ ఉన్నది తెలియదు కానీ ఛాయ్ అయితే సినిమా చూస్తాడు, అది నమ్మకం ఉన్నది. చాలా సంతోషం. ఈరోజు సజ్జన గారు వచ్చిండు, చాలా మంచి చేతి మీద ఇవాళ రిలీజ్, చాలా మంచి చెయ్యి ఉన్నది అయినది. అందుకని నేను సంతోషపడతా. ఇంకా ఇది ఫిలిం చాలా గొప్ప పేరు వరల్డ్లో పోవాలని నా కోరిక. అంతే, సంతోషం. థ్యాంక్ యూ బాబురావు గారు. థ్యాంక్ యూ సో మచ్. నా సిపి సజ్జన